నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, భాద్రపద మాసంలో అత్యంత వైభవంగా సప్త ఋషుల్ని కూడా మనం పూజించుకునేటటువంటి ఒక అద్భుతమైన రోజు వస్తుంది. అదే ఋషి పంచమిగా జరుపుకుంటాము. ఋతుక్రమ దోషాల నుంచి బయటపడటానికి కూడా ఋషి పంచమిని స్త్రీలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడైతే అందరూ చేసుకోవాలేమో అని అనిపిస్తుంది. చాలా తక్కువ శాతం వాళ్ళు మాత్రమే బయట కూర్చోవటం, అంటే పీరియడ్స్ అవి వచ్చినప్పుడు ఇంట్లో మొత్తం కలుపుకోకుండా దాని విధి విధానాలని పాటించడం అనేది జరుగుతుంది. రకరకాల పరిస్థితుల రీత్యా కాలమాన పరిస్థితులు ఉన్నాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. సో ఎవరు పక్కన కూర్చోవట్లేదు. కాబట్టి మరి ఈ దోషాల నుంచి నివృత్తి అంటే ఎంత ముందు చూపుతో శాస్త్రం మనకు అందించింది అనేది నిజంగా ఆశ్చర్యం సార్. అసలు అంటే వాళ్ళు దర్శనం చేశారు, ఇలా అవుతుంది కలియుగం. రైట్ సార్. సో మరి ఈ రోజున ఎలా వినియోగించుకోవాలి, ఎలా ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలి, సప్త ఋషులని ఎందుకు ఆ రోజున స్మరించుకోవాలి, ఇత్యాది విషయాలు ఒక్కసారి మీద. తప్పకుండా అమ్మా. ఇది వినాయక చవితి నెక్స్ట్ డే వస్తుంది. ప్రతిసారి కూడా పంచమి నాడు, భాద్రపద పంచమి నాడు వస్తుంది. మనకి ఋషి పంచమి అంటే అందరూ ఏమనుకుంటారంటే కేవలం ఋషులను ఆ రోజు ధ్యానించడం అనుకుంటారు. కాదు, ఎప్పుడూ కూడా మనం ఒక మంత్రం చేస్తున్నాం అనుకోండి, ఆ ద్రష్ట ఎవరు, ఋషి ఎవరు అనేది మనం తలుచుకుంటాం. మనం అంటే ప్రతి మంత్రాన్ని, కావ్యాలని కావచ్చు, మంత్రాలు కావచ్చు, మన రామాయణ మహాభారతాలు లాంటి వాటిని కావచ్చు, అనేకమైనటువంటి ఉపనిషత్తులు కావచ్చు, ఇవన్నీ మనకు మహర్షులు అందించారు. వాటిని గనక మనం నిత్యము పఠిస్తూ ఉన్నట్లయితే అది ఋషికి కృతజ్ఞత తెలిపినట్టు. ఎందుకంటే మహర్షులు ఎవరు కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడు ఏది చేసుకోలేదు, లోక కళ్యాణం కోసం మాత్రమే చేశారు. అందుకని ఋషి పంచమి కూడా ఎలా చేసుకోమని చెప్తుందంటే లోక కళ్యాణార్థం అని చెప్పి చేయాలట. ఎందుకంటే వాళ్ళు పుట్టింది లోక కళ్యాణం కోసం కాబట్టి ఇది లోక కళ్యాణం కోసమే చేయాలి. ఋషి మనకి సహజంగా ఏం చేస్తారంటే ఆ రోజు కొంతమంది అంటే కొన్ని పద్ధతుల్లో చేసే వాళ్ళ విషయం చెప్తున్నాను. మనకి ఇప్పుడు ఈ పటాలు దొరికినట్టుగా దొరకదు, అందుకని 7 పసుపు కొమ్ములు కూడా పెడతారు కొంతమంది. పసుపు కొమ్ములు లేకపోతే ఆకు వక్కలుగా 7 పెట్టి, లేదా 7 కలశాలు పెట్టి పూజ చేసే వాళ్ళని కూడా నేను చూశాను. రకరకాల వర్ణాల ఇవి పెట్టి ఏం చేస్తారంటే ఆ రోజు ఒక్కొక్క ఋషిని స్మరించుకుంటూ ధ్యానం చేసుకునే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఆ ఋషి పేరు మీద ఏదైనా సరే ఆ రోజు ఒక మంచి కార్యక్రమాలు చేయడం, లేకపోతే అదే ఋషిని ధ్యానిస్తూ ఇంట్లో ఏదైనా దేవతా సంబంధించిన పూజ చేయడం. అంటే ఆ రోజు మనము చండీ పారాయణం చేసుకుంటున్నాం, ఆ సుదర్శన హోమం చేసుకుంటున్నాం, ఆ సత్యనారాయణ సంవ్రతం చేసుకున్నాం. ఇది కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే ఇది చేయకూడదు అని కాదు, ఎందుకంటే అది ఇచ్చింది మహర్షులే కదా. అంటే నువ్వు ఏదైతే పాటిస్తే బాగుంటుందో అది ఇచ్చాడు మనకి. స్వామి నువ్వు ఇచ్చిందే కాబట్టి నేను చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయడం. ఇందులో పర్టికులర్గా ఈ ఋషి పంచమి ఎక్కువగా స్త్రీలు ఎక్కువగా చేసుకోవాలని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. ఇది ఎక్కువగా కేరళ సైడ్ ఎక్కువగా చేస్తారు మా ఋషి పంచమి అనేటువంటిది. అట్లాగే మరొక విషయం ఏంటంటే మూలాల నుంచి కొంతమందికి చూడండి, మనం వినే ఉంటాం, మన పూర్వజన్మ కర్మల్ని తప్పించాలంటే సిద్ధులు, మహర్షులు వీళ్ళు మాత్రమే తప్పించగలరు, అందరి వల్ల సాధ్యం కాదుంటుంటారు. చూసారా, ఎవరి జన్మ జాత చక్రంలో అయినా 6వ స్థానము అంటారు. 6th హౌస్ ఏం చెప్తుంది అంటే పూర్వజన్మ కర్మని చెప్తుంది. ఎవరికైనా 6వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా, ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. పాపగ్రహాలు అంటే పరాక్రమము ఉంటుంది, ఎట్ ఏ సేమ్ టైం వాళ్ళ లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఎదుర్కొంటారు. ఇప్పుడు ఎదుర్కొంటున్నారంటే వాడికి జరుగుతున్నాయి, ఎదుర్కోగలుగుతారు. అదే 6th పోర్ట్ఫోలియో కన్నా శుభగ్రహం వచ్చింది అనుకోండి, వాళ్ళ పూర్వజన్మల్లో చేసి ఎక్కడ ఎక్కువగా పాపకర్మలు జరగలేదని అర్థం. అలాంటప్పుడు ఏం చేయాలంటే మహర్షులు వాళ్ళు నిర్దేశించినటువంటి శ్లోకాలు కానీ అవన్నీ తీసుకుంటూ మహర్షిని తలుచుకుంటూ, అంటే ఉదయం నిద్ర లేవగానే ఏదైనా ఒక మహర్షిని, మీరు ఇప్పుడు పరాశరుని అనుకుంటారా, లేకపోతే విశ్వామిత్రుని అనుకుంటారా, వశిష్ఠుని అనుకుంటారా, ఒక్కసారి తలుచుకుంటే ఏమవుతుందంటే 6వ స్థానంలో ఉన్నటువంటి దోషాన్ని తొలగించేటువంటి శక్తి వాళ్ళకి ఉంటుంది. 6th హౌస్ పూర్వజన్మ కర్మ అండ్ డైలీ లైఫ్. మన గోత్రం కూడా ఆ ఋషుల నుంచే వస్తుంది కాబట్టి మనం నిజంగా ప్రతినిత్యం కూడా మన గోత్రనామాలతో పూజ చేసుకుంటాం. ఇప్పుడు పరాశర మహర్షి, పరాశర గోత్రం మీరు, రైట్.
సో అలాగా ఆ గోత్రాన్ని ప్రతినిత్యం మనం తలుచుకునే విధానాన్ని కూడా పెట్టేశారు మన పూర్వీకులు. అంతే కదండి. అద్భుతం అద్భుతం. ఇవన్నీ మిస్ అయ్యి అసలు కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం. అంటే ఎదిగిన పిల్లలు ఒక 18 years మీ గోత్రం ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు. ఫేవరెట్ హీరో చెప్పమంటే తాతగారి పేరు తెలియని వాళ్ళు ఉన్నారు తెలుసా? మీ తాతగారి పేరు అంటే మా తాతగారి పేరు అంటే ముత్తాతగారి పేరు తెలియదు. మీ వంశంలో చాలా అంటే ఇవాళ రేపు మనకి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయడం వల్ల రిలేషన్స్ ఎవరో తెలియట్లేదు, కలవట్లేదు కదా. ఇవి నేర్పుకుంటేనే కదా రేపన్ననాడు పూర్వజన్మ పాపం మరి వస్తోంది, అనుభవంలోకి వస్తోంది అని అంటే మరి ఋషితోనే మీరు అన్నట్టుగా స్మరణతోనే బయటపడతాం. శాస్త్రంలో ఏం చెప్తారంటే ఇప్పుడు రిలేషన్స్ తో నువ్వు సరిగ్గా కలవకపోతేనట వాళ్ళ యొక్క రుణం తీర్చుకుని మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తాలట. ఉంటుంది. అంటే నువ్వు ఎందుకు మనుషుడిగా ఎందుకు పుట్టావు? నువ్వు జీవి, వేరే జీవి కాదు. ఏదో నీ మటు నువ్వు బతకడానికి ఏ పిల్లో ఏ పురుగో అనుకోండి, దాని అంతా బరుగుతుంది. దానికి రిలేషన్స్ పెద్దగా ఉండవు. నువ్వు మనుషుడిగా పుట్టావు కాబట్టి నీ రిలేషన్స్ ఎవరు నీ పిల్లలకి చెప్పాలి, సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. అంతేగాని నా మటుకు నేను బతుకుతాను నాకు ఎవడక్కర్లేదు అంటే కుదరదా? అట్లా కుదరదు. ఇక మీ పూర్వజన్మ కర్మలో అన్నదమ్ములతోనో తల్లిదండ్రులతోనో లేకపోతే అక్క చెల్లెలతోనో లేదా మామైతే ఎవరితోనో గొడవలు ఉన్నాయి. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అంటే గొడవలుండి కక్షలు కార్పణ్యాలు విడిపోవడం వేరు. ఏమీ లేకపోయినా సరే దూరంగా ఉంటున్నారు ఇవాళ రేపు. అది కరెక్ట్ కాదు అని అది కరెక్ట్ కాదు. సార్ ఈ ఋతుక్రమానికి సంబంధించిన దోషాలు నివృత్తి అవడం కోసం ఆ రోజు ఏం చేయాలి సార్? ఏం చేయాలి? సహజంగా ఏంటంటే అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అయినా సరే ఒకసారి చెప్తున్నాను. చాలా మంది ఏమనుకుంటారంటే ఆ రోజు దూరంగా పెట్టడం ఏంటనుకుంటారు. కాదు, యాక్చువల్ దూరంగా ఉంటే అనారోగ్య సమస్యలు రావు. అగ్ని కార్యం దగ్గర ఉండకూడదు కదా, అందుకని. అయితే మనకి ఈ ఋతుక్రమం విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను మీకు. ఎవరైనా సరే ఋతుక్రమ సంబంధించిన దోషాలు ఉంటాయి కొంతమందికి. అంటే ప్రతి నెల అవ్వడం కాకుండా వాళ్ళకి వాళ్ళు అయ్యేటువంటి డేట్స్ సరిగ్గా రాదు. కొంతమందికి అయిపోతుంది లేకపోతే ఎక్కువ అవుతుంది. పీసీఓడి ప్రాబ్లమ్స్ కి కాలభైరవ అష్టకం బాగా పనిచేస్తుంది. పీసీఓడి కాలభైరవ అష్టకం చూడండి. ఇంకోటి మనం చాలా మంది అంటుంటారు ఏంటంటే ఏమండి ఇది జ్యోతిష్ శాస్త్రం ఏదైతే ఉందో ఇది కేవలం ప్రకృతికే మనిషికి పనిచేయదు అంటారు. నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు అనే 100 ఉన్నాయి నా దగ్గర. ఒకరోజు చేద్దాం దాని మీద ఒక వీడియో. సైన్స్ కి దీనికి ఉన్న సంబంధం ఎవరి జన్మ జాతకంలో అయినా చూసుకోవచ్చు, మీరు ఛాలెంజింగ్ గా చూసుకోవచ్చు. రాహువు గాని కేతువు గాని వృశ్చిక రాశిలో ఉంటే వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి డిఫాల్ట్ 100%. అది అష్టమ స్థానం అయితే ఇంకా గ్యారెంటీడ్, డ్యామ్ షూర్ 100%. రాహు గాని కేతు గాని ఉంటే 95% ఆఫ్ కేసెస్ ఉంటాయి. ఎందుకు మరి 5% ఎందుకంటే ఆ మార్స్ కొంచెం పాడవకుండా ఉన్నాడు, శుభగ్రహంతో ఉన్నాడు, నల్లిఫై అవుతుంది. మీరు చూసుకోవచ్చు. రాహు ఉన్నాడు ఇంకా డ్యామ్ షూర్. వృశ్చిక రాశిలో రాహు ఉన్నాడా ఇంకా ఖచ్చితంగా మీరు చార్ట్ చూసి మీకు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఎస్ అనే అంటారు. అది ఎంత 1000 జాతకాల్లో 950 మంది ఎస్ అనే అంటారు. సో ఈ పీసీఓడి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఋషి పంచమి నాడు మరి చేసుకోవాల్సిందే, నెలలో రావాల్సిందే. అది అంతేనా సార్ మీరు చెప్పేది? అయ్యో లేకపోతే ఎట్లా ప్రాబ్లం కదా. రైట్ సార్. ఏం చేసుకోవాలి ఆ రోజు? ఆ రోజు నేను చెప్పేది ఒకటే, ఎక్కువ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కాలభైరవ అష్టకం చదువుకోండి. మహర్షులను తలుచుకోండి. మహర్షుల పేరు మీద ఇంట్లో ఏదైనా శుభకార్యం అంటే ఐ మీన్ పూజాది కార్యక్రమాలు ఏదైనా హోమమో చేయండి. మహర్షుల సంతృప్తి కోసం అని చెప్పి అన్నదానం చేయండి. మహర్షుల సంతృప్తి కోసం అని చెప్పి దానాలు చేయండి. అలాగే ఒక క్షమార్పణ కూడా చెప్పాల్సిన అగత్యం ఉందంట. ఎందుకంటే నిత్య పూజలో కూడా చేస్తుంటాం కదా క్షమాపణ. తప్పైతే స్వామి అనుకుంటాం. ఎందుకంటే మన మనుషులు ఎక్కడైతే తప్పు చేస్తున్నామో తెలియదు. పూజ చేసి ఏదో ఆలోచన వస్తుంది, పూజ చేసి ఎవరిని ఏదో అంటాం, గబుక్కన ఫోన్ చూసుకుంటాం, ఇవన్నీ దోషాలే కాబట్టి. సో మరి ఇంట్లో కలుపుకోవడం కూడా దోషమే కాబట్టి ఆ రోజు ప్రత్యేకించి క్షమార్పణ చెప్పుకుని ఇంకా ఇంకొక అగత్యం లేదు మాకు అనుకుని చేస్తే కనుక డెఫినెట్ గా క్షమిస్తారు. మన అల్పులో వాళ్ళకి తెలుసు కదా ఇది ఇచ్చారు. రైట్ సార్. అద్భుతమైనటువంటి రోజు ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని ఎవరైతే ఈ దోషాల నుంచి బయటపడాలి అనుకుంటున్నారో డెఫినెట్ గా వాటి నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సప్త ఋషులని ఒకసారి ఖచ్చితంగా స్మరించుకుని ఆ రోజు వారి రుణం తీర్చుకునేటటువంటి. రైట్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.